వెల్కమ్ టు ఐ న్యూస్. మెక్సికోలో జరుగుతున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ లో తీవ్ర కలకలం రేగింది. వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం ప్రాక్టీస్ చేస్తున్న ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ టీం ట్రైనింగ్ క్యాంప్ కు అత్యంత సమీపంలో ఒక కార్ ట్రంక్ లో కుళ్ళిపోయిన శవం లభ్యం అవ్వటం సంచలనంగా మారింది. యుఎస్ వీసా రిస్ట్రిక్షన్స్ వల్ల అమెరికాలో అడుగు పెట్టలేక మెక్సికో బోర్డర్ లోని టిజువానా సిటీని బేస్ క్యాంప్ గా మార్చుకున్న ఇరాన్ టీం కు ఈ ఘటన పెద్ద షాక్ ఇచ్చింది. ఇటు సెక్యూరిటీ ఇష్యూస్, అటు డిప్లొమాటిక్ టెన్షన్స్ మధ్య అసలు ఏం జరిగిందో స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ లో గేమ్ స్టార్ట్ అవ్వకముందే ఒక భయంకరమైన క్రైమ్ సీన్ బయటపడడం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీడియాను షాక్ గురిచేసింది. మెక్సికోలోని టిజువానా సిటీలో ఉన్న క్యాలియంటో స్టేడియంలో ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ టీం ప్రస్తుతం తమ రొటీన్ ట్రైనింగ్ సెషన్స్ ను రన్ చేస్తోంది. అయితే ఈ స్టేడియంకు అత్యంత దగ్గరలో పార్క్ చేసి ఉన్న ఒక అనుమానాస్పద కార్ డిక్కీలో పూర్తిగా డీకంపోజ్ అయిన ఒక మృతదేహం ప్రత్యక్షమైంది. ఆ ఏరియా నుండి విపరీతమైన స్మెల్ రావడంతో లోకల్ పీపుల్ అలర్ట్ అయి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న లోకల్ పోలీస్ అండ్ ఫోరెన్సిక్ టీం ఆ డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని ఈ మిస్టరీ క్రైమ్ పై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇరాన్ లాంటి హై ప్రొఫైల్ ఇంటర్నేషనల్ టీం ప్రాక్టీస్ చేస్తున్న లొకేషన్ కు ఇంత క్లోజ్ గా ఇలాంటి ఘోరం జరగడంతో ప్లేయర్ సెక్యూరిటీపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇరాన్ ఫుట్బాల్ టీం అమెరికాలో కాకుండా మెక్సికోలోని టిజువానా సిటీలో బేస్ క్యాంప్ పెట్టడం వెనుక పెద్ద జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం అమెరికా వెళ్లాల్సిన ఇరాన్ సపోర్ట్ స్టాఫ్, ప్రెస్ డిపార్ట్మెంట్ మెంబర్స్ కు యుఎస్ గవర్నమెంట్ వీసాలు రిజెక్ట్ చేసింది. అమెరికా విధించిన ఈ వీసా రెస్ట్రిక్షన్స్ వల్ల టీంకు సంబంధించిన మెయిన్ అసిస్టెంట్స్ ఎవరూ యుఎస్ లో అడుగు పెట్టలేకపోయారు. దీనితో ఇరాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఒక వైల్డ్ ప్లాన్ వేసింది. అమెరికా బార్డర్ కు ఆనుకుని ఉండే మెక్సికో సిటీ టిజువానాను తమ హెడ్ క్వార్టర్స్ గా మార్చుకుంది. ఇరాన్ టీం అంతా మెక్సికోలోని స్టే చేస్తూ కేవలం మ్యాచ్లు ఉన్న రోజుల్లో మాత్రమే బార్డర్ దాటి అమెరికాలోకి కమ్యూట్ చేస్తూ గేమ్స్ ఆడుతోంది. ఇలాంటి లాజిస్టికల్ అండ్ డిప్లొమాటిక్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న టైంలోనే ఈ డెడ్ బాడీ ఇన్సిడెంట్ జరగడం ఇరాన్ మేనేజ్మెంట్ ను మరింత టెన్షన్ లోకి నెట్టేసింది. ఈ ఇష్యూపై ఇరాన్ వరల్డ్ కప్ టీమ్ సూపర్వైజర్ మహాది మహమ్మద్ నబీ ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా రియాక్ట్ అయ్యారు. ఫిఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫర్టినోకు ఆయన ఒక పబ్లిక్ అప్పీల్ చేశారు. గతంలో ఫిఫా ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం ఇరాన్ టీమ్ సపోర్ట్ స్టాఫ్ అండ్ ప్రెస్ డిపార్ట్మెంట్ మెంబర్స్ అందరికీ ప్రాపర్ సెక్యూరిటీ, వీసా ఇన్క్లూజన్ కల్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఫిఫా పైనే ఉందని గుర్తు చేశారు. ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో ప్లేయర్స్ తో పాటు వాళ్ల బ్యాక్ ఎండ్ స్టాఫ్ ఉండడం ఎంతో కీలకమని, ఈ విషయంలో ఫిఫా ప్రెసిడెంట్ వెంటనే ఇంటర్వ్యూన్ అయి అమెరికా గవర్నమెంట్ తో మాట్లాడాలని డిమాండ్ చేశారు. తమ టీం ప్రాక్టీస్ గ్రౌండ్స్ దగ్గర ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరగడం సేఫ్టీ పరంగా చాలా రిస్క్ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ ట్రైనింగ్ సైట్ కు ఇంత దగ్గరలో ఇంత పెద్ద భయానక ఇన్సిడెంట్ జరిగినప్పటికీ ఇరాన్ నేషనల్ టీం మాత్రం తమ ఫోకస్ ను మిస్ అవ్వనివ్వడం లేదు. వరల్డ్ కప్ టోర్నమెంట్ స్కెడ్యూల్ ఆల్రెడీ రన్ అవుతుండడంతో ప్లేయర్స్ అందరూ టెన్షన్స్ పక్కన పెట్టి తమ నెక్స్ట్ గేమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అమెరికా బార్డర్ దాటి వెళ్లి ఆడబోయే మ్యాచ్ల్లో సక్సెస్ అవ్వడమే టార్గెట్ గా ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తున్నారు. మెక్సికో పోలీసులు ఈ కేసును ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేస్తారు, అలాగే ఫిఫా ఇరాన్ టీమ్ సెక్యూరిటీ అండ్ వీసా ప్రాబ్లమ్స్ పై ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందనేది ఇప్పుడు స్పోర్ట్స్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది.